శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఆగస్టు నెల రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కుదిరినట్లయితే షేర్ చేయడం కూడా ప్రయత్నించండి. ఇప్పుడు మనం గ్రహస్థితి గోచరం లోపల ఏ ప్రకారం ఉంది చూసుకుందాం. చూసుకున్నట్లయితే కర్కటక రాశి లోపల దేవగురు బృహస్పతి, సూర్యుడు అలాగే బుధుడు గోచరం కూడా ఉండబోతుంది. అలాగే 2 ఆగస్టు రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే గోచరం లోపల శనిదేవుడు వక్రగతిలో ఉన్నాడు. మీన రాశి లోపల రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో గోచరం అయితే ఉండబోతుంది. ఈ రాశి ఫలాలు 1 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు అయితే ఉండబోతున్నాయి. ఇప్పుడు మీ రాశి కోసం ఈ గోచర ఫలితాలు ఏ ప్రకారంగా ఉన్నాయి తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజు పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. కుంభరాశి కాలచక్రంలో 11వ రాశి, అది మీ రాశి కుంభరాశి. చూడండి, ఒక మాట చెప్తా. నేను ప్రతిసారి మాట చెప్తుంటా మీకు. మీ రాశాధిపతి శాటర్న్ అవుతాడు. సో కుంభరాశి వారి దగ్గర ఒక విశేషం ఏంటంటే, వీళ్ళు 10 మందికి చాలా ఎక్కువగా ఉపయోగం పడతారు. ఏంటి, వీళ్ళు 10 మందికి చాలా ఎక్కువగా ఉపయోగం పడతారు. కానీ పాయింట్ ఎప్పుడైతే వీళ్ళ టైం వచ్చుద్దో ఆ 10 మందిలో ఒక్కరు కూడా రాలి వీళ్ళ దగ్గర హెల్ప్ చేయడానికి. ఏంటి, ఆ 10 మందిలో ఒక్కరు కూడా వీళ్ళకి హెల్ప్ చేయడానికి రాలు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు సెల్ఫ్ పర్సన్ ఉంటారు. అంటే వీళ్ళ లైఫ్ని వీళ్ళే సరిదిద్దుకుంటారు. వీళ్ళ లైఫ్ లోపల ఇబ్బందులు ఎలా వస్తుంటాయో వీళ్ళ నాలెడ్జ్ అలా పెరుగుతుంటుంది. మీకు లైఫ్ లోపల ఒక మాట చెప్తాం, మిగతా రాశులు వదిలేయండి, కుంభరాశి వారిని కొద్దిగా విశేషంగా ఏంటంటే, మీరు కేవలం మీ జీవితం కోసం మీరు పుట్టలేదు. మీరు కేవలం సామాజిక జీవితం కోసం మీరు పుట్టారు. మీరు కనుక గమనించినట్లయితే మిమ్మల్ని చాలా చోట్ల రకరకాలుగా ఉపయోగం అయితే చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ జీవితంలో మీరు ఎక్కడ ఉపయోగం పడతారో, ఏ మూలన వల్ల మీరు ఉపయోగం పడతారో అప్పుడు మీకు తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని కాల్ చేసి తీరుతారు. సో మీరు సామాజికమైన ప్రవృత్తి, సమాజం పట్ల ఎక్కువ సంబంధం ఉండడం వల్ల, సో సమాజంది బాధ కొన్నిసార్లు మీరు తీసుకోవడం వల్ల మీకు కూడా కొద్ది బాధ ఎక్కువగానే కలుగుతూ ఉంటుంటుంది. ఇప్పుడు మీ రాశాధిపతి కనుక చూసుకున్నది ప్రెసెంట్ వక్రగతిలో ఉన్నాడు. సాటర్న్ కనుక రెట్రోగేట్ కనుక ఉన్నట్లయితే సాటర్న్ ఇది కర్మాధిపతి అవుతాడు. కానీ సాటర్న్ కర్మ ఏంటంటే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన కర్మ సాటర్న్కి ఇవ్వడం జరిగింది. కానీ అందులో మీ రాశాధిపతి కూడా ఉన్నాడు, మీ లగ్నాధిపతి కూడా ఉన్నాడు.
సో పాయింట్ ఏంటంటే మిమ్మల్ని మీరు రాబోయే రోజుల్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకోబోతున్నారు. అది మాట్లాడే విధానం కావచ్చు, ఉండే విధానం కావచ్చు, చెప్పే విధానం కావచ్చు, ఆలోచించే విధానం కావచ్చు, విశేషంగా మిమ్మల్ని మీరు చూసుకునే విధానం కావచ్చు. సో రాబోయే రోజుల్లో మీ మైండ్ సెట్ అయితే చాలా 100% చేంజ్ అవుతుంది, డౌట్ లేకుండా. కానీ ఆ ప్రకారంగా కొద్దిగా చేంజ్ అవ్వాలంటే కొద్దిగా టైం కూడా పట్టుద్ది. సో రాబోయే రోజుల్లో మీ టైం ఎక్కువగా మీకోసం ఇవ్వబోతున్నారు. ఇంత పూర్వం ఏంటంటే మీరు వేరే వాళ్ళ కోసం టైం ఎక్కువ కేటాయించారు. కానీ రాబోయే రోజుల్లో మీ టైం మీకోసం మీరు కేటాయించబోతున్నారు. కానీ ఇదే మంచిది. ఇదే మంచిది. ఇక్కడ చూసుకున్నట్లయితే కుజుడు మీకు తృతీయాధిపతి, అలాగే దశమాధిపతి కుజుడు అవుతాడు. పంచమ స్థానంలో ఉన్నాడు. కొద్దిగా అగ్రెసివ్ మైండ్ సెట్ అయితే పెరుగుద్ది, డౌట్ లేకుండా. కానీ ఒక విషయం తెలుసుకోండి, కుజుడిది 4th ఆస్పెక్ట్ 8th హౌస్ మీద ఉంది. శుక్రుడు రాబోయే రోజుల్లో అష్టమ స్థానంలో గోచరం అయితే ఉండబోతుంది. ఆడవాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా, ఆడవాళ్ళ వ్యవహారాలతో జాగ్రత్తగా, ఆడవాళ్ళకి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా. దాంతోపాటు తొందరపాటు అస్సలు చేయకండి. కుజుడిది 4th ఆస్పెక్ట్ ఇక్కడ శుక్రుడి మీద ఉంది. విశేషంగా వాహనాన్ని నడిపించేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, మీరు కనుక డబల్ సీట్ మీ వెనక వైఫ్ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, ఫ్యామిలీ లోపల లేడీస్ ఎవరైనా కూర్చున్నప్పుడు కొద్దిగా అవేర్నెస్తో బైక్ నడిపించండి. మరి అంత వేగంగా ఓవర్టేక్ లాంటి అస్సలు చేయకండి. దెబ్బలు తగిలే అవకాశం అయితే ఇక్కడ కనపడుతున్నాయి. సో కేర్ తీసుకోండి మీరు తప్పకుండా వాహనాన్ని విషయంగా నడిపించేటప్పుడు. ఇంకో విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ శుక్రుడు మీకు 9th లార్డ్ అవుతాడు, అలాగే 4th లార్డ్ అవుతాడు. 4th లార్డ్ 8th హౌస్లో ఉన్నట్లయితే అవుతుంది ఏంటంటే విశేషంగా వీళ్ళకి కుటుంబం పట్ల విషయాల పట్ల కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతుంటుంది. అది ఇల్లుకు సంబంధించి కావచ్చు, ఇంట్లో వాతావరణం కొద్దిగా సరిగా ఉండదు, ఇంట్లో ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా సరిగా అనిపించదు, ఈ ప్రకారంగా చెప్పాలి అది కూడా అర్థం కాదు. అలాంటి స్థితిని రాబోయే రోజులు మీరు చూడగలుగుతారు. కానీ ఏవైతే అవుతాయో అన్ని ఆకస్మికంగా అవుతాయి. అండ్ రాబోయే రోజుల్లో మీకు రావాల్సిన డబ్బు కూడా ఏదైతే ఉందో అది ఆకస్మికంగానే డబ్బు వచ్చుద్ది, డౌట్ లేకుండా. ఎందుకంటే కుజుడిది 7th ఆస్పెక్ట్ 11th హౌస్ మీద ఉంది, 3rd లార్డ్ 5th హౌస్ 11th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉండడం వల్ల డబ్బు వచ్చుద్ది, ఆకస్మికంగా వచ్చుద్ది. కానీ డబ్బు చేతులు ఆగదు. ఎందుకు ఆగదంటే సాటర్న్ అది 7th ఆస్పెక్ట్ ఇక్కడ శుక్రుడి మీద ఉన్నది. శనిదేవుడిది 7వ దృష్టి శుక్రుడి మీద ఉండబోతుంది. సో రాబోయే రోజుల్లో డబ్బు వచ్చినా కూడా డబ్బు మీ దగ్గర అయితే ఎక్కువ నిలబడే అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి, విద్యార్థులు ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ టైం ఏదైతే ఉందో మీకు కోసం చాలా బెస్ట్ ఉండబోతుంది. దీన్ని మీరు చాలా చాలా బాగా ఉపయోగించుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. మీ 3rd లార్డ్ 5th హౌస్లో రాబోయే రోజుల్లో రాబోతున్నాడు. సో మీరు ఆలోచన మీద ఫోకస్ చేయండి. మీరు ఇంకా కొత్తది ఏం చేయగలుగుతారు? 5th హౌస్ ఇది క్రియేటివిటీ హౌస్ ఉంది. మీరు ఇంకేం చేయగలుగుతారు దాని పట్ల ఫోకస్ చేసి పెట్టుకోండి. చాలా మంది నాకు కమెంట్ చేస్తుంటారు, కుంభరాశి వారి లైఫ్ అలా ఇలా అని. ఒక మాట చెప్తా, మీరు మిమ్మల్ని ఇలా కమెంట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు. అలా కాకుండా మీరు ఇంకా కొత్తది ఏం చేయగలుగుతారు దాని పట్ల ఫోకస్ చేయండి, దాని మీద ఆలోచించండి. ఈ కమెంట్లో రాస్తే మీకు ఏం రాదు, నేను చూస్తాను, బాధపడతాను అంతే తప్ప నేను మిమ్మల్ని దాన్ని లైఫ్ ఎండింగ్ వరకు పరిష్కారం అయితే చెప్పలేను. కానీ ఒక మాట చెప్పగలుగుతాను, ఈ టైం బాగుంది, దీన్ని మీరు ఉపయోగించుకోండి, ఇది మీకు హెల్ప్ చేస్తుంది. టైం వేస్ట్ చేయకండి, అనవసరమైన విషయాలు దానిలో అసలు తలదూర్చకండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. అండ్ రాబోయే రోజుల్లో ఒక విషయం తెలుసుకోండి, 2nd లార్డ్ కూడా 2nd హౌస్లో కూడా ఇక్కడ మీకు శనిదేవుడు ఉండడం వల్ల, ఈ శనిదేవుడు వక్రగతిలో ఉండడం వల్ల భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరం. మీకు భోజనం మీరు డైట్ కనుక మెయింటైన్ చేసినట్లయితే పర్వాలేదు, ఏవి పడితే అవి తినకండి. విషయంగా మద్య మాంసం లాంటివి అలాంటివి ఎక్కువ తీసుకోకండి, హెల్త్ లోపల ప్రాబ్లం అవుతుంది. ఎందుకని తెలుసుకోండి, 6th హౌస్ లోపల 3 ప్లానెట్స్ ఉండబోతున్నాయి. పంచమాధిపతి 6వ స్థానం లోపల మీరు రాబోయే రోజుల్లో కొన్ని తీసుకోబోయే డిసిషన్స్ కొందరికి నచ్చవు. ఎందుకంటే పంచమాధిపతి బుధుడు 6వ స్థానంలో, 6వ స్థానం ఇది రోగ రిపురున శత్రువులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు రాబోయే రోజుల్లో మాట్లాడే కొన్ని విషయాల వల్ల శత్రులు కూడా తయారవుతారు. మీరు రాబోయే రోజుల్లో సంబంధం పెట్టుకునే వ్యక్తులతో కూడా కొన్నిసార్లు శత్రుత్వం అయ్యే అవకాశం ఉంది. 7th లార్డ్ ఇన్ 6th హౌస్, 5th లార్డ్ ఇన్ 6th హౌస్, 2nd లార్డ్ ఇన్ 6th హౌస్, ఈ 3 భావాధిపతులు 6th హౌస్లో ఉన్నారు. మరి పాపకర్తరి యోగంలో కూడా ఉన్నారు వీళ్ళు. పంచమ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో కేతు పాపకర్తరి యోగంలో కూడా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో మీరు ఏదైతే చేస్తున్నారో కంటిన్యూటీ మెయింటైన్ చేయండి, ఎక్కడ కూడా బ్రేక్ రాకుండా పనిచేయండి.
ఎక్కడ కూడా బ్రేక్ రాకుండా పని చేయండి. నేను ఒక చిన్న ఫార్ములా చెప్తా. ఇంట్లోనే రాబోయే రోజుల్లో కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి. కొద్దిగా యోగా, ప్రాణాయామం, కుదిరితే ఇంట్లో జిమ్ చేయండి. ఎక్సర్సైజ్ అయితే ఫిజికల్ వర్కౌట్ తప్పకుండా చేయండి. కుదిరితే సూర్య నమస్కారాలు చేయండి. మరీ బెస్ట్. కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటివి ఏవైనా ఉన్నట్లయితే కొద్దిగా క్రియేట్ అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో అయితే మీకోసం కనపడుతుంది. సో ఓవరాల్ చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ టైం బాగుందా బాలేదా అంటే బాగానే ఉంది. మరి అంత మీరు దాన్ని ఎక్కువగా ఆలోచించి పాడు చేసుకోకండి. మీరు ఈ టైం కేవలం మీ పైన మీరు ఫోకస్ చేసుకోవడానికి టైం ఉండబోతుంది. ఉపచయ భావాల లోపల గ్రహ సంబంధం ఎక్కువ ఉండడం వల్ల ఇది మీకు చాలా హెల్ప్ అయితే చేస్తుంది. ఒక మాట చెప్తా, రాహు అలాగే కుజుడిది నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఈ సమయ కాలం లోపల మీరు కొద్దిగా యాక్షన్ లోపల ఫాస్ట్గా ఉంటారు. సో దీన్ని కొద్దిగా మర్యాద పెట్టుకోండి. మరి అంత వేగం కూడా మంచిది కాదు. లేకపోతే ఇబ్బందులు అవుతాయి, శారీరకంగా ఇబ్బందులు అవుతాయి. ఈ టైం లోపల శారీరకంగా ఇబ్బంది అంటే కొద్దిగా రక్తం వెళ్ళడం, కాటు పడడం, దెబ్బ తగలడం ఇలాంటివి మీరు చూడగలుగుతారు. మర్యాద మెయింటైన్ చేసినట్లయితే ఏమవ్వదు. మర్యాద దాటి కనుక మీరు ఉన్నట్లయితే ఇబ్బందులు తప్పకుండా మీరు చూడగలుగుతారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 10 నిమిషాలు జపం చేయండి. ప్రతిరోజు 10 నిమిషాలు జపం చేయండి. ధర్మ త్రికోణం లోపల అంగారక యోగం ఉండడం వల్ల ఇది మిమ్మల్ని కాపాడగలుగుద్ది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.